అందరికీ నమస్తే. పొలిటికల్ సర్కిల్లో ఎక్కడ చూసినా బీఆర్ఎస్ సభ గురించి మాట్లాడుతున్నారు. బీఆర్ఎస్ సభ ఎందుకో ఒక పెద్ద హాట్ టాపిక్ అయింది. బీఆర్ఎస్ సభలు పెట్టడం కొత్త కాదు. బీఆర్ఎస్ కన్నా పేరు మారక ముందు టీఆర్ఎస్ ఉన్నప్పుడు 2003లో వరంగల్లో 15 లక్షల మందితో సభ పెట్టిండ్రు. మళ్ళీ అట్లాంటి సభను ఇప్పుడు పెట్టాలని డిసైడ్ అయ్యారు. దానికి సంబంధించిన కసరత్తు అంతా కూడా మనం చూస్తున్నాం. 2-3 కలిస్తే ఎల్కతుర్తిలో బీఆర్ఎస్ నిర్వహించే సభ గురించి చర్చించుకుంటున్నారు. సోషల్ మీడియాలో ఇప్పుడు సర్చింగ్ వర్డ్ ఏదంటే బీఆర్ఎస్ సభ, బీఆర్ఎస్ రజతోత్సవ సభ, సిల్వర్ జూబ్లీ సభ సోషల్ మీడియాలో. సో ఎందుకు ఇంత హైప్ క్రియేట్ చేస్తుంది బీఆర్ఎస్? ఎందుకు వాళ్ళు చాలా సభలు పెట్టినా ఈ సభనే ఎందుకు అంత, దీని తర్వాత రాజకీయాల్లో ఏదో జరగబోతుంది, రాష్ట్ర రాజకీయాలు మారబోతున్నాయి, ఇట్లాంటి ఒక హైప్ను ఎందుకు క్రియేట్ చేస్తుంది బీఆర్ఎస్? ఎందుకు దానివల్ల నిజంగా అట్లాంటి పరిణామాలు జరుగుతాయా? అసలు ఎందుకు ఈ సభను ఇంత గ్రాండ్గా చేయాలనుకుంటున్నారు? అక్కడ వరంగల్లో ఎందుకు పెట్టినరు? అసలు ఇది ఎవరికి గుణపాఠం, ఎవరికి సంకేతం, దీని ద్వారా ఏం చెప్పదలుచుకున్నారు అనేది చాలా హాట్ టాపిక్గా నడుస్తుంది. ఈ విషయం పైన మాట్లాడదాం. మాట్లాడకన్నా ముందు సిగ్నల్ టీవీ సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంది, మీరు ఒక సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల మేము ఇంకా మరింత ముందుకు వెళ్ళే అవకాశం ఉంటుంది. మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నారని అనుకుంటున్నాం. ఒక ప్రాంతీయ పార్టీ 25 సంవత్సరాల సభ నిర్వహించుకోవడం అనేది ఒక హిస్టరీ తప్పనిసరిగా, ఏ పార్టీకైనా అంతే. మన తెలుగు రాష్ట్రాల్లో అయితే చాలా పార్టీలు వచ్చినాయి, చాలా పార్టీలు కొన్నిసార్లు నిలిచినాయి, చాలా పార్టీలు అసలు ఎలక్షన్స్లో పోటీ చేయకుండానే కాలగర్భంలో కలిసిపోయినాయి, కొన్ని విలీనమైపోయినాయి. ఎక్కువ పార్టీలు కాంగ్రెస్లో విలీనమైనాయి. ప్రాంతీయ పార్టీలు మన దగ్గర తెలంగాణ కోసం ఏర్పడిన పార్టీలు ఇంకా. కానీ 2 పార్టీలు మాత్రం హిస్టరీ రిపీట్స్. ఒకటి టీడీపీ, ఒకటి బీఆర్ఎస్. టీడీపీ కూడా ఒక ప్రాంతీయ పార్టీయే తెలుగులో. ఆ పార్టీ కూడా 25 ఇయర్స్ దాటిపోయింది. సేమ్ ఇప్పుడు బీఆర్ఎస్ కూడా 25వ సంవత్సరం, ఇంకా పార్టీ స్టిల్ ఆన్ గోయింగ్, ఫుల్ కెపాసిటీ. అంటే ఇప్పుడు కూడా ఇంకా బీఆర్ఎస్ ఇంకా బలంగా తయారవుతున్న టైం ఇది. 25 ఇయర్స్. ఎందుకంటే వాళ్ళు ఫస్ట్ మన 2001 నుంచి 2014 వరకేమో ఒక పోరాటం, 14 తర్వాత అధికారం 10 సంవత్సరాలు, ఆ తర్వాత మళ్ళీ పోరాటం స్టార్ట్ అయింది. ఇప్పుడు కాకపోతే అది కాదు తెలంగాణ కోసం. ఇప్పుడు తెలంగాణ 10 సంవత్సరాల పరిపాలన తర్వాత నెక్స్ట్ ఇంకొక ఎజెండాతో బీఆర్ఎస్ ఈ మళ్ళీ పోరాటం స్టార్ట్ చేసింది. అదంతా కూడా నడుస్తుంది. అయితే బీఆర్ఎస్ చాలా సభలు పెట్టిందని చెప్పిన కదా, దానిలో కేసీఆర్ తిట్టారు, దానిలో నో డౌట్. కేసీఆర్ పెట్టిన సభలు ఆయన రాజీనామా చేసి వచ్చిన బై ఎలక్షన్స్ ఇవన్నీ కూడా ఎవరు చేయలే. ఓన్లీ కేసీఆరే సభలు పెట్టడంలో ఎక్స్పీరియన్స్ పర్సన్, మోస్ట్ ఎక్స్పీరియన్స్ పర్సన్. బై ఎలక్షన్స్ వస్తే ఎట్లా కొట్లాడాలని కూడా ఆయన్నే మోస్ట్ ఎక్స్పీరియన్స్ పర్సన్. కాబట్టి ఈ సభ కూడా గ్రాండ్గానే జరగవచ్చు. ఎందుకంటే వాళ్ళ ఏర్పాట్లన్నీ కూడా మనం చూస్తూ ఉన్నాం. అసలు ఇక్కడ తెలంగాణలో ఆర్టీసీ బస్సులు కాదు, మహారాష్ట్ర కర్ణాటకలో ఆర్టీసీ బస్సును బుక్ చేసినారంటే ఇక్కడ ఏర్పాట్లు ఎట్లా జరుగుతున్నాయో మనం అర్థం చేసుకోవచ్చు. ఇక్కడ ఆర్టీసీ బస్సులు ఇవ్వకపోయినా, ఎందుకంటే చివరి క్షణం వరకు ఏమైతే తెలియదు, ఇక్కడ అధికారంలో లేదు, ప్రతిపక్ష పార్టీగా ఉంది బీఆర్ఎస్, కానీ అధికార పార్టీ కాంగ్రెస్. ముందే వాళ్ళకు అక్కడ పర్మిషన్ ఇచ్చే విషయంలోనే కొంచెం వెనుక ముందైంది గవర్నమెంట్. వీళ్ళు కోర్టుకు పోయిన తర్వాత పర్మిషన్ వచ్చింది. అంతకుముందు పోలీస్ యాక్ట్ పెట్టింది వీళ్ళు పర్మిషన్ అడగంగానే. కాబట్టి ఎట్లుంటుందో తెలియదు. కొంత గవర్నమెంట్ నుంచి ప్రతిఘటన వస్తుంది, గవర్నమెంట్ అంత ఈజీగా ఈ సభకు సహకరిస్తుంది అని అనడానికి వాళ్ళు నమ్ముతలేరు, బీఆర్ఎస్ వాళ్ళు నమ్ముతలేరు. ఆ విషయాన్ని కేసీఆర్ కూడా చాలాసార్లు వాళ్ళ మీటింగ్లో చెప్పినట్టుగా చెప్తున్నారు. కానీ సన్నాహక సభలు ఇక్కడి నుంచి గ్రామ స్థాయి నుంచి మొదలు పెడితే మండలం, జిల్లా స్థాయి సన్నాహక సమావేశాలు నిర్వహిస్తున్నారు. కేసీఆర్ వ్యవసాయ క్షేత్రంలో ఆయన ఫామ్ హౌస్లో అయితే మనం చూసినాం, జిల్లాల వారీగా సమీక్షలు జరిగినాయి. ఒక్కొక్క కాన్స్టిట్యూన్సీ నుంచి ఎక్కడి నుంచి జనం తరలించాలి, ఎక్కడ రావాలి, దగ్గరున్న ప్లేస్ నుంచి జనం ఎంతమంది తీసుకురావాలి, దూరం నుంచి ఎట్లా రావాలి జనం, ఇట్లాంటి చాలా ప్లాన్లు చేసిండ్రు. ఒకటి వరంగల్, కరీంనగర్, ఇటు చూస్తే మెదక్, ఈ 3 జిల్లాలకు, ఉమ్మడి మెదక్, ఈ 3 జిల్లాలకు అనుసంధానంగా ఎలకతుర్తి ఏరియా ఉంటుంది, కొద్దిగా నియరెస్ట్ ఏరియా. కాబట్టి ఈ జిల్లాల నుంచి కొంచెం ఎక్కువ మంది జనాలను తీసుకురావడం, బయట ఉన్న జిల్లాల నుంచి కొంచెం తక్కువ మంది జనాలను తీసుకురావడం. దీనికోసం ఆర్టీసీ బస్సులు కేవలం కర్ణాటక, మహారాష్ట్ర, తెలంగాణ బస్సులు కాకుండా లారీలు, ఆటోలు, ఎద్దుల బండ్లు, ట్రాక్టర్లు, ఇట్లాంటి ఒక ప్రైవేటు ట్రాన్స్పోర్ట్ కూడా వీళ్ళు ఏర్పాటు చేసుకోవాలనుకున్నారు. దానికి సంబంధించిన ఏర్పాటు కూడా జరుగుతూ ఉన్నాయి. దీనివల్ల 2-3 విషయాలను బాగా చర్చనీయాంశంగా మారింది. ఎందుకంటే ఆల్రెడీ సోషల్ మీడియాలో బీఆర్ఎస్ ఎలకతుర్తి సభ ఆల్రెడీ టార్గెట్ స్టార్ట్ అయిపోయింది. ఆల్రెడీ బీఆర్ఎస్ సంబంధించిన లీడర్లు అందరూ కూడా వాల్ రైటింగ్ రాస్తున్నారు. నిజంగా వాల్ రైటింగ్ అనేది చాలా రోజులు అయిపోయింది, రాజకీయ పార్టీలు ఎప్పుడో బంద్ చేసినాయి. లాస్ట్ ఎలక్షన్స్ ముందు బీజేపీ వాళ్ళు పువ్వు గుర్తేస్తూ అక్కడక్కడ వాల్ పెయింటింగ్ చేసింది మనం చూసినాం. తర్వాత మళ్ళీ ఇప్పుడు వీళ్ళ సభ కోసం
వీళ్ళు లీడర్లు, మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎంపీలు, ఇప్పుడున్న ప్రస్తుతం ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు అందరూ కూడా మళ్ళీ మొత్తం వాల్ పెయింటింగ్ స్టార్ట్ చేసిండ్రు. వాల్ మీద బీఆర్ఎస్ సభ, వరంగల్ సభ విజయవంతం చేయండి అనో దానికి సంబంధించిన మొత్తం అట్లాంటి పిక్చర్స్ అంతా కూడా మనం చూస్తూ ఉన్నాం. పై స్థాయి నుంచి కింది స్థాయి వరకు మొత్తం వాల్ రైటింగ్లో చాలా బిజీగా ఉన్నారు బీఆర్ఎస్కి సంబంధించిన నేతలు. ఇక ఈ సభ ద్వారా ఎవరికి ఏం చెప్పదలుచుకున్నారని చాలా ఇంపార్టెంట్. సభ ఎట్లా నిర్వహించాలి అనే విషయంలో వాళ్ళకి ఏం డోకలేదు. కేసీఆర్ తెలిసినంతగా ఈ బహిరంగ సభలు ఆర్గనైజ్డ్ బహిరంగ సభలు, ఇవి ఆర్గనైజ్డ్ అన్ఎక్స్పెక్టెడ్ సభలు ఏం కాదు. కాబట్టి ఎట్లా నిర్వహించాలనే దానిలో కేసీఆర్ తోపు, దానిలో ఎవరు చెప్పాల్సిన అవసరం లేదు. వీళ్ళెవ్వరు ఇప్పుడున్న ముఖ్యమంత్రితో సహా ఈ పార్టీ ఆ పార్టీ అన్ని పార్టీలో ఉన్న వాళ్ళు ఎవరు కూడా ఒక బహిరంగ సభను కూడా అంత సక్సెస్ఫుల్గా నిర్వహించారు. కానీ కేసీఆర్ సభలు కొంత ఆర్గనైజ్డ్గా వచ్చిన వాళ్ళకు ఫెసిలిటీగా అంతా కొంత ఏర్పాట్లు పకడ్బందీగా చేస్తారు. ఆ విషయంలో మాత్రం చాలా సభలు మనం కూడా చూసినాం. అట్లాంటి వ్యవహారం ఉంటుంది. ఇక దీని ద్వారా ఏం చెప్పదలుచుకున్నారు? ఒకేసారి 10 లక్షల మంది జనం అంటున్నారు. అంతకుముందు నేను చెప్పిన 2003లో నిర్వహించిన సభలనేమో 15 లక్షల మంది జనం వచ్చినారు. తెలంగాణ ఉద్యమం ఆ కాజు అదంతా ఉన్నది. అప్పుడు టీఆర్ఎస్ ఉండే, టీఆర్ఎస్ 2వ వార్షికోత్సవం అది. సేమ్ ఏప్రిల్ 27, 2003న ఆ సభ నిర్వహించారు. ఇప్పుడు కూడా ఏప్రిల్ 27, 2025 సభ నిర్వహించబోతున్నారు. ఈ సభ ద్వారా ఏం చెప్పదలుచుకున్నారని చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఈ సభ ఇంత పెద్ద సభ ఎందుకు? వార్షికోత్సవం అయినంత మాత్రాన, లేకపోతే 25 సంవత్సరాలు అయినంత మాత్రాన అంత పెద్ద సభ నిర్వహించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇప్పుడేమి ఎలక్షన్స్ లేవు, ఇప్పుడేమి అసెంబ్లీ ఎలక్షన్స్ ఇప్పుడు రావు, పార్లమెంట్ ఎలక్షన్స్ అసలే లేవు. కానీ అంత పెద్ద సభ నిర్వహించడం ద్వారా తెలంగాణ ప్రజలకి ఏమని చెప్పదలుచుకున్నారా, లేకపోతే జాతీయ స్థాయిలో ఏదైనా మార్క్ చేద్దాం అనుకుంటున్నారా అనేది 2 ఇంపార్టెంట్ పాయింట్లు. ప్లస్ ఇక్కడ ప్రధాన ప్రత్యర్థి 100% కాంగ్రెసే బీఆర్ఎస్కి. బీజేపీ కూడా ప్రత్యర్థి అవుతుంది, కానీ ఇప్పుడైతే బీఆర్ఎస్కు ప్రధాన ప్రత్యర్థి 100% కాంగ్రెస్. ఇంకా బీజేపీ గేమ్ స్టార్ట్ చేయలేదో, లేకపోతే బీజేపీ ఇంకా స్లో డౌన్ ఉంది, బీజేపీ ఇంకా క్వశ్చన్ మార్క్ ఫేస్తో కనిపిస్తుంది. ఏంటి మేము చేయాలా వద్దా అనే దానిలో బీజేపీ ఇంకా చాలా క్వశ్చన్స్ వేసుకుంటున్నారు వాళ్ళు. అది అట్లా నడుస్తుంది. కానీ కాంగ్రెస్ మెయిన్గా, కాంగ్రెస్ ప్రభుత్వం సంవత్సరంన్నర ఆల్మోస్ట్ దగ్గర వస్తుంది. ఈ సంవత్సరంన్నరలో నిజానికి ఓడిపోయిన బీఆర్ఎస్కు, లేకపోతే 8 ఎమ్మెల్యే సీట్లు 8 ఎంపీ సీట్లు గెలిచిన బీజేపీకి అసలు స్కోపే దొరకకూడదు. కానీ ఈ 16-17 నెలలలో కాంగ్రెస్ గవర్నమెంట్ మీద వచ్చిన తీవ్రమైన వ్యతిరేకత, కొన్ని వర్గాలలో అయితే చాలా వ్యతిరేకత ఉంది. కొన్ని వర్గాలు అయితే అసలు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని దింపితే బెటర్, ఇది ఎప్పుడు దిగిపోతుంది అని కొన్ని వర్గాలు ఓపెన్గా మాట్లాడే సిచ్యువేషన్ ఉంది తెలంగాణలో. అంటే కాంగ్రెస్ ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉందనేది మనం ఈజీగా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ప్లస్ ఇంటెలిజెన్స్ వర్గాలు కూడా చాలా రిపోర్ట్స్ ఇస్తున్నారంట గవర్నమెంట్కి. ఈ సభకు చాలా పెద్ద మొత్తంలో జనం వస్తున్నారు. గ్రామ స్థాయి నుంచి కూడా జనం కొద్దిగా ఉత్సాహంగా ఉన్నారు. సభలు పెట్టేటప్పుడు చాలామంది వస్తూ ఉంటారు. అంతకుముందు కాంగ్రెస్ పెట్టిన సభలకు 2 లక్షలు పెడితేనే చాలా పెద్ద సభ, 1,00,000 పెడితే అదే పెద్ద సభగా చెప్పుకున్నారు. అప్పుడు దానికి కూడా అంతే ఉత్సాహంగా వచ్చినారు. ఏమవుతుందంటే ఒక పార్టీ ఫెయిల్ అయినప్పుడు ఇంకొక పార్టీ అందిపుచ్చుకోవడం, లేకపోతే జనం ఆ పార్టీ వైపు చూడడం అనేది సహజం. మనకు 2023 ఎలక్షన్స్ ముందు బీఆర్ఎస్ ఫెయిల్ అయ్యింది కాబట్టే కదా అందరు కాంగ్రెస్ వైపు చూసి కాంగ్రెస్ ఓటేసిండ్రు. అది సహజం. ఇప్పుడు మామూలుగా రాజకీయాల్లో కానీ, లేకపోతే రాష్ట్రాలలో జనం ఎక్కడైనా, దేశంలో ఎక్కడైనా ఒక పరిపాలన ఫెయిల్ అయినప్పుడు, లేకపోతే ఒక ప్రభుత్వం ఫెయిల్ అయినప్పుడు నెక్స్ట్ ఆల్టర్నేటివ్ ఎవరో వాళ్ళ వైపు చూస్తారు. కాకపోతే ఇంత తొందరగా వచ్చిందనేది ఇక్కడ క్వశ్చన్. ఇంత తొందరగా బీఆర్ఎస్ వైపు చూడకూడదు జనం. నిజానికి కాంగ్రెస్ ఇంకా చేస్తుంది, ఇంకా ఏదో చేస్తుంది, వీళ్ళు చేస్తారు అసలు అని ఆ యాంగిల్ ఆలోచన ఉండాలి జనాల్లో. ఇక ఇంత పూర్ గవర్నెన్స్లో ఒక ఎక్స్పీరియన్స్ ఉన్న కేసీఆర్ వైపు జనం చూడడం, కేసీఆర్ ఉంటే బాగుండేనేమో అని ఒక ఆశాభావం వ్యక్తం చేయడం అనేది ఇదేం పెద్ద విచిత్రమేం కాదు. ఎక్కడైనా అంతే కదా. సెంట్రల్లో కాంగ్రెస్ ఫెయిల్ అయినప్పుడే కదా బీజేపీకి అవకాశం వచ్చింది. ఇక్కడ బీఆర్ఎస్ ఫెయిల్ అయినప్పుడే కదా కాంగ్రెస్కి అవకాశం వచ్చింది. బీజేపీ కూడా ఉండింటే వేరేలాగా ఉంటుండే. బీజేపీ కూడా వెనక్కి తగ్గడంతో కదా కాంగ్రెస్కి అవకాశం వచ్చింది. సేమ్ ఇక్కడ కూడా ఈ 16 నెలల్లో పూర్ గవర్నెన్స్, ఈ ప్రభుత్వం పూర్ అని జనమంతా డిసైడ్ అయింది కాబట్టి బీఆర్ఎస్ వైపు చూస్తున్నారు. దాన్ని వాళ్ళు పాజిటివ్గా మలుచుకునే ప్రయత్నాలు ఒకటి చేస్తూ ఉన్నారు. ఇక జన సమీకరణ ఇవంతా కూడా మామూలే. అది వచ్చినప్పుడు మనం కూడా మాట్లాడదాం. 10 లక్షల మంది అంటున్నారు. వాళ్ళు ఎంతమంది వస్తారు, ఏమవుతుంది, ఎట్లయితుంది అనేది అప్పుడు చూసుకోవచ్చు మనం. కానీ ఈ సభ ద్వారా కేవలం తెలంగాణ ప్రజలకు చెప్పదలుచుకుంటే ఇంత పెద్ద సభ కూడా పెట్టాల్సిన అవసరం లేదు నా దృష్టిలో అయితే. ఎందుకంటే తెలంగాణలో 2 జాతీయ పార్టీలు, ఒక ప్రాంతీయ పార్టీ ఉంది. ఒకటే ప్రాంతీయ పార్టీ. జాతీయ పార్టీ కాంగ్రెస్ చేసే తప్పులు, ఒక జాతీయ పార్టీగా కాంగ్రెస్ ప్రజలపైన వ్యవహరిస్తున్న తీరు ఇంకొక జాతీయ పార్టీ మీద కూడా ఎఫెక్ట్ పడుతుంది. ఎందుకంటే జాతీయ పార్టీలు ఇట్టే ఉంటాయి. ఇప్పుడు తమిళనాడు పోతే తమిళనాడులో జాతీయ పార్టీలు లేవు అసలు. కాంగ్రెస్ భూస్థాపితం, బీజేపీ కూడా ఏం లేదు అక్కడ. 2 ప్రాంతీయ పార్టీలు ఉన్నాయి.
డిఎంకే అన్నా డిఎంకే. సేమ్ ఇక్కడ కూడా ఒకటే ప్రాంతీయ పార్టీ ఉంది, 2 జాతీయ పార్టీలు ఉన్నాయి. కాంగ్రెస్ జాతీయ పార్టీగా వాళ్ళు చేసే తప్పిదాలు ఇంకొక జాతీయ పార్టీ కూడా ఇట్లే ఉంటుందేమో అన్న ఒక అభిప్రాయం జనాల్లో వచ్చే అవకాశం ఉంది కదా. ఇంకా ప్రాంతీయ పార్టీ, ఈ ప్రాంతీయ పార్టీ తెలంగాణ ప్రాంతీయ పార్టీ అయినప్పుడు వాళ్ళు తెలంగాణ ఉద్యమం చేసిన హిస్టరీ వాళ్ళకు ఉన్నప్పుడు, అది ఎవరికి లేని హిస్టరీ బీఆర్ఎస్కి ఉన్నప్పుడు, వాళ్ళు తెలంగాణ కోసం అయితే ఇంత పెద్ద సభ పెడుతున్నారని అనుకోను. 2 ఒకటి కాంగ్రెస్ గవర్నమెంట్ పైన ఉన్న వ్యతిరేకత ప్రదర్శించడానికి ఒక సభను వాడుకోవచ్చు, ఇంకొకటి జాతీయ స్థాయిలో దృష్టిని ఆకర్షించడానికి కూడా ఈ సభను బహుశా బీఆర్ఎస్ వాడుకునే అవకాశం అయితే కనిపిస్తుంది. ఎందుకు జాతీయ స్థాయిలో అంటే, జాతీయ స్థాయిలో బీఆర్ఎస్తో బీజేపీతో ఇద్దరితో లేని పార్టీ బీఆర్ఎస్. ఓపెన్గా లోపల ఏముంది, లోపల ఎవరెవరు ములాఖాత్ అయినరు అనేది అది మనం వితౌట్ ప్రూఫ్ మనం చెప్పలేము, అది ఎవరు కూడా చెప్పలేరు. ఎవరు కూడా బీజేపీ ఒప్పుకుంటుందా కేసీఆర్తో ఉన్నామని? ఒప్పుకోదు. కాంగ్రెస్ ఒప్పుకుంటుందా? కాంగ్రెస్ ఒప్పుకోదు. పోనీ బీఆర్ఎస్ ఒప్పుకుంటుందా? బీఆర్ఎస్ ఒప్పుకోదు. కాబట్టి ఏ పార్టీతో సంబంధం లేకుండా ఉన్న పార్టీ ప్రస్తుతం బీఆర్ఎస్ ఉంది ఇక్కడ. ఈ సభ ద్వారా కాంగ్రెస్ ప్రభుత్వం కూడా చాలా నేర్చుకోవాల్సిన అవకాశం కూడా దొరుకుతుంది. ఈ సభ ద్వారా సభలో జనాల నుంచి వచ్చే రెస్పాన్సు, తర్వాత జనాల నుంచి ఈ సభకు వచ్చే మాట్లాడే మాటలు, లేకపోతే వేదిక మీద వాళ్ళు మాట్లాడే మాటలు, కాంగ్రెస్ గవర్నమెంట్కి ఇప్పటికిప్పుడు ఏం ఎలక్షన్స్ లేవు, వాళ్ళకు కూడా 16 నెలలు అయిపోతే ఇంకా మస్తు టైం ఉంది, ఇంకా 3.5 సంవత్సరాలు ఉంది. సరిదిద్దుకోనికే కాంగ్రెస్కు చాలా చాలా టైం ఉంది. ఆ సరిదిద్దుకుంటారా లేదా అనే తర్వాత విషయం, కానీ సరిదిద్దుకోవడానికి చాలా అవకాశాలు ఉన్నాయి కాంగ్రెస్ కూడా. ఈ సభ ఏ పార్టీ ఉన్నా, కాంగ్రెస్ జరుపుకున్నది 130 సంవత్సరాలకు 150 సంవత్సరాలకు, వాళ్ళ పార్టీ కూడా జాతీయ స్థాయిలో అనేక సెలబ్రేషన్స్ చేసుకున్నారు. వాళ్ళు సెలబ్రేషన్స్ చేసుకొని కానీ 4-5 లక్షల మంది వచ్చినా పెద్ద గుణపాఠమే కాంగ్రెస్కి. ప్లస్ వేదిక మీద మాట్లాడినప్పుడు జనాల నుంచి వచ్చే రెస్పాన్స్ కూడా చాలా ఇంపార్టెంట్. దాని ద్వారా కాంగ్రెస్ ప్రభుత్వం చాలా వాళ్ళు చేసిన తప్పులు కరెక్షన్ చేసుకునే అవకాశం దొరుకుతుంది. ప్లస్ ఈ జనం ఏమనుకుంటున్నారు, జనం నాడి ఏంది, జనం ఎందుకు కాంగ్రెస్కి యాంటీ ఉన్నారా, లేకపోతే కేసీఆర్ ఒకవేళ కాంగ్రెస్ గవర్నమెంట్ మీద మాట్లాడితే జనం నుంచి రియాక్షన్ లేదు కాంగ్రెసే బాగా చేస్తుందని అంటారా, ఇట్లాంటివి కూడా చూసే అవకాశం దొరుకుతుంది. దానివల్ల కూడా కాంగ్రెస్ ప్రభుత్వం చాలా చాలా తప్పులు తెలుసుకునే అవకాశం ఉంటుంది, సరిదిద్దుకునే టైం కూడా దొరుకుతుంది కాంగ్రెస్కి. ఎనీవే ఇందులో 2 మాత్రం నడుస్తున్నాయి, టిట్ ఫర్ ట్యాట్. అంటే ఈ సభ కొంచెం డిమోరల్ చేయాలి, ఈ సభను కొంచెం సక్సెస్ కాకుండా చేయాలని గవర్నమెంట్ అనుకుంటుంది, ఎట్లయినా కూడా అనుకుంటుంది. సోషల్ మీడియా ద్వారా కొత్త క్యారెక్టర్లను తీసుకొచ్చి అటాక్ చేసే ప్రయత్నాలు అవన్నీ కూడా మనం చూస్తూనే ఉన్నాం. సేమ్ టైం ఇంకా ఏమేమి దొరుకుతుందో తెలియదు. ఈ 9-10 రోజులు టైం ఉంది, 27 మీటింగు. కాబట్టి అంతలోపు ఇంకా కాంగ్రెస్ గవర్నమెంట్ ఇంకా ఏమేమి ప్లాన్లు చేసిందో తెలియదు. ఫేడ్ అవుట్ చేయడానికి ఆ మీటింగ్ అనేది పెద్ద హైలైట్ కాకూడదని ఏ గవర్నమెంట్ ఉన్నా ఇంకో పార్టీ విషయంలో అట్టే కోరుకుంటారు. రాజకీయాలు అంటేనే అది దుర్మార్గం కదా. మనం లాస్ట్ 10 years ప్లస్ ఇప్పుడు సంవత్సరన్నర ఈ గవర్నమెంట్ తెలంగాణ వచ్చిన తర్వాత ఇంత పెద్ద సభ పెట్టడం అయితే ఫస్ట్ టైమే. దీని ద్వారా ఏమవుతుంది, ఏం మాట్లాడతారు, ఏం చెప్తారు, ఏం జరుగుతుంది అని అయితే మనం కూడా చూద్దాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.